హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్. నోటి దుర్వాసనకు కారణాలేంటి? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చు? మనలో ఎంతో మందిని కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రీత్ కూడా ఒకటి. ఉదయం శుభ్రంగా బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా కొందరి నోటి నుండి చెడు వాసన వస్తుంటుంది. ఇలాంటి వారు నలుగురిలో నోరు తెరిచి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడ ఇతరులు హేళన చేస్తారో అని భయపడుతూ ఉంటారు. అసలు నోటి దుర్వాసనకు కారణాలేంటి? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. నోటి దుర్వాసనను హాలటోసిస్ అని కూడా పిలుస్తారు. నోటి శుభ్రత లేకపోవడం నోటి నుంచి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం. దంతాలను శుభ్రంగా తోమకపోవడం, నాలుకపై దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల బ్యాడ్ బ్రీత్ సమస్య తలెత్తుతుంది. అలాగే ఆల్కహాల్, కెఫెన్ కారణంగా ఉండే ఆహారాలు మరియు సిగరెట్లు మీ నోటిని పొడిగా చేస్తాయి. ఇది నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కడుపులో జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోయినా కూడా నోటి నుంచి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టాలంటే ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో 2 నిమిషాల పాటు రోజుకు కనీసం 2 సార్లు మీ దంతాలను బ్రష్ చేయండి. మరియు కనీసం రోజుకు ఒక్కసారైనా పుక్కలించండి. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగించడానికి మీ నాలుకను శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అలాగే నోటి దుర్వాసన కలిగించే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. నోటిని పొడిగా చేసే ఆల్కహాల్, కెఫెన్ మరియు పొగాకును కూడా నివారించండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా కరకరలాడే క్యారెట్స్, యాపిల్స్ వంటి ఆహారాలు తినండి. ఇవి లాలాజల ప్రవాహాన్ని పెంచడానికి, నోటి దుర్వాసనకు చెక్ పెట్టడానికి ఉత్తమంగా తోడ్పడతాయి. నోటి దుర్వాసనకు దూరంగా ఉండాలి అనుకుంటే పుదీనా, కొత్తిమీర, యాలకులు వంటి వాటిని నములుతూ ఉండండి. లేదా వాటిని నీటిలో మరిగించి తీసుకోండి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అదే సమయంలో నోటి దుర్వాసన రాకుండా కూడా ఉంటుంది. అలాగే డైట్ లో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు, మొలకెత్తిన విత్తనాలు వంటి ఆహారాలను చేర్చుకోండి. ఇవి మంచి జీర్ణ వ్యవస్థకు మద్దతిస్తాయి. ఫలితంగా నోటి దుర్వాసన సమస్య కూడా కంట్రోల్ అవుతుంది.